వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నన్ను ఎన్ని అన్నా భరిస్తా, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని విలీనం చేయాలి. జగన్ పుట్టినరోజు వేడుకల్లో పేర్కొన్న వైసీపీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. భద్రాచలం సీతారామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. రెండవ రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. సాంఘిక సంక్షేమ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్. విద్యార్థినుల ర్యాగింగ్ వల్లే శివాని ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపణ. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి నీళ్లు దోసుకుపోతుంటే పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారని అన్నారు. సావు నోట్లో తలబెట్టి పెద్ద ఆయన సాధించిన రాష్ట్రంలో ఇప్పుడు గద్దెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మూసుకుంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గోదావరి మీద బనకచెర్ల కడతా అంటే గొర్రెల్లా తల ఊపారు. కృష్ణా నదిలో మనకు రావాల్సిన వాటాను తగ్గిస్తే కాంగ్రెస్ నాయకులు తలంచుకొని ఒప్పుకున్నారని విమర్శించారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నన్ను ఎన్ని అన్నా భరిస్తాను, కానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకోలేది లేదని హెచ్చరించారు. గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని విలీనం చేయాలని లేదా గూడూరును జిల్లా చేయాలని జరుగుతున్న ఉద్యమంలో అన్ని పార్టీలతో కలిసి గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ముందుకు నడవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. కోట పట్టణంలో జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో అతిథిగా ఆయన పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబులు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి జిల్లా నుంచి గూడూరును వేరు చేసి నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాట ఇచ్చి మాటలు తప్పారని ఇకనైనా ఆ మాటను నిలబెట్టుకోవాలని వైసీపీ తరపున కోరుతున్నామన్నారు. నెల్లూరు జిల్లాలో గూడూరును కలపాలన్న డిమాండ్తో ఉద్యమం చేస్తున్న జేఏసీతో త్వరలోనే చర్చించి కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చేందుకు ఆల్ పార్టీస్తో కలిపి తాను కూడా ముందుకు నడవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారు దశావతార రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్సవాల రెండవ రోజైన ఆదివారం స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ధూప దీప నైవేద్యాలు ఘనంగా సమర్పించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా పగల్పత్తుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో. ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను లభించి పొందినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది. ఇటువంటి కూర్మరూపధరుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వ సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కూర్మరూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో సర్పంచ్ పార్వతీ రమేష్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఉప సర్పంచ్ లోపం రాజేశ్వర్, వార్డు మెంబర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. రామడుగు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, చైర్మన్ రాజారెడ్డి, నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంతు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు రాజుపాల్, 3వ వార్డు సభ్యులు పార్వతీ కళ్యాణి, 2వ వార్డు సభ్యురాలు గొప్ప లత, 12వ వార్డు సుస్మిత, 11వ వార్డు నాయుడు రాధా, 10వ వార్డు కల్లెడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చూడండి అన్న రమేష్ అన్న పట్టుకోండి అది. ఓకే రైట్ ఇడియుడు సాయిల్ ఇడు ఫోన్ పెట్టే రికార్డ్ రైట్ రైట్ వార్డు సభ్యులుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ఓకే కొట్టుకుంటావా ఒకసారి చూడండి రెడీ రాజేశ్వర్ దగ్గర నల్గొండ జిల్లా చెర్లపల్లి గురుకుల సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం ఘటనలో ట్విస్ట్ నెలకొంది. తోటి విద్యార్థినులు ర్యాగింగ్ చేయడం వల్లే శివాని ఆత్మహత్యా యత్నం చేసుకుందని తల్లి, బంధువులు ఆరోపించారు. తన బిడ్డకు సరైన వైద్యం కూడా అందించడం లేదని, అధికారులెవరూ పట్టించుకోవడం లేదని శివాని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన విచారణ జరిపించి హాస్టల్ సిబ్బందిపై, విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు శివాని తల్లి ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది. బాగా వేధించేవారు సార్. చదువుకుంటుందని కూడా లైట్లు బంద్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ప్లేట్లు పడేసేవాళ్ళు, లైట్లు బంద్ చేసి ఫ్యాన్లు వేసి ఏమని ఏదున్నా కూడా చేసేవాళ్ళు సార్. చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాని చేతనే నా బిడ్డకు ఇట్లా చేసి ఆల మీదనే ఉంది మొత్తం ఉరి పెట్టి కూడా బయటికి దునికేటట్టు చేసేది సార్. తరచూ యూరిన్ కంట్రోల్ చేసుకునే కార్పొరేట్ 28 సంవత్సరాల మహిళా ఉద్యోగి యూటీఐ ఇన్ఫెక్షన్తో మరణించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆఫీస్కు వెళ్లి వచ్చే సమయంలో ఆమె మూత్రాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకునేవారు. దీంతో బ్లడ్లో ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరి ఆమె మరణించారని ఒక డాక్టర్ సోషల్ మీడియాలో తెలిపారు. చికిత్స కోసం వచ్చేసరికి ఆ మహిళ బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరిపోవడంతో కాపాడలేకపోయామని డాక్టర్ వివరించారు. Lost my 28-year-old patient due to UTI. She was a 28-year-old patient, कॉर्पोरेट वर्कर थी, बहुत ज़्यादा पब्लिक ट्रांसपोर्ट यूज़ करती थी, इसलिए 3rd एपिसोड ऑफ UTI था. इतना ज़्यादा सीवियर कि जब तक वो हमारे पास आए तब तक ब्लड में इन्फेक्शन बैठ गया था एंड हम उन्हें डिस्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स वी कुडंट सेव हर.
मैंने जब उनकी फैमिली से हिस्ट्री ली तो पता चला कि बहुत ज्यादा वो अपना यूरिन होल्ड करती थी एंड पिछले कुछ टाइम से उन्हें प्रॉब्लम थी. आई रियली वांट टू से कि एज फीमेल्स एंड ऑल्सो सम मेल्स ये कॉमन प्रॉब्लम है, बहुत कॉमन प्रॉब्लम. तो हम क्या कर सकते हैं अगर हम पब्लिक प्लेस में हैं? सबसे पहली चीज, पानी पीना बंद नहीं करना है. आप घर से निकलते समय आपको यूरिन आ जाएगा और जैसे ही आप सबसे पहले ऑफिस पहुंचते हैं यूरिनेट कीजिए. सेकेंड चीज, हमारे पास आजकल बहुत सारे स्टैंड एंड पी डिवाइसेस हैं जो रीयूजेबल एंड नॉन रीयूजेबल थ्रो वाले फॉर्मेट में अवेलेबल हैं. तीसरी चीज, अगर आपको कभी भी बहुत ज्यादा पेशाब में जलन होती है या लगता है कुछ स्मेल आ रही है या लगता है यूरिन आउटपुट कम हो रहा है, प्लीज आप नियर बाय डॉक्टर को दिखाइए. ये छोटी सी चीज बहुत ज्यादा डेंजरस हो सकती है. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నన్ను ఎన్ని అన్నా భరిస్తా, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గాన్ని విలీనం చేయాలి. జగన్ పుట్టినరోజు వేడుకల్లో పేర్కొన్న వైసీపీ నేత పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి. భద్రాచలం సీతారామాలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. 2వ రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. సాంఘిక సంక్షేమ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనలో ట్విస్ట్. విద్యార్థినుల ర్యాగింగ్ వల్లే శివాని ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.